హాయ్ అండి. మనకు బాడీ హీట్ చేసినప్పుడు వెంటనే గుర్తొచ్చేది నారికేల్. కొబ్బరి గుజ్జు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు. కొబ్బరి నీళ్లు కొట్టించేటప్పుడు మనం ఏం చెప్తాం? బొండం లేత కొబ్బరి బొండం అవ్వాలి, అందులో నీళ్లు ఎక్కువగా ఉండాలి, ఆ నీళ్లు తీయగుండాలి. ఎలా ఉండాలి? తీయగుండాలి. మేము బాటిల్ కోకోనట్ వాటర్ తెచ్చుకునేటప్పుడు ఇలా కొట్టించి తెచ్చుకుంటాము. హెల్త్కి చాలా మంచిదండి. నిజానికి డైలీ కొంచెమైనా కోకోనట్ వాటర్ లేదా కోకోనట్ మిల్క్ తాగితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ డైలీ ఎక్కడ కుదురుతుంది? డైలీ అంటే మనకి కొబ్బరి తోట ఉండాలి. కోకోనట్ మిల్క్ ఏ టైంలోనైనా మనము తీసుకోవచ్చు. కానీ ఎంటీ స్టమక్తో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. డిన్నర్ ముందే తినేస్తే పడుకునే ముందు గోరువెచ్చగా కొబ్బరి పాలను తీసుకుంటే మంచిగా నిద్రపడుతుంది. ఏదో విధంగా స్మూతీస్, జ్యూసెస్, సూప్స్, కర్రీస్లోనూ తీసుకుంటే మంచిదండి. కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తే గనుక ఎప్పుడూ ఫ్రెష్గానే ఉండాలి. లేత కొబ్బరి తిన్నా కూడా దగ్గు రాదు. 100 రూపీస్ బాటిల్ కోకోనట్ వాటర్తో పాటు ఇంకా జ్యూసెస్ కూడా వచ్చాయి. ఇలా తెచ్చుకొని ఇంట్లోనే మనం జ్యూస్ చేసుకుంటే బాటిల్ వాటర్తో పాటు జ్యూసెస్ బోనస్ అన్నమాట. ఈ కోకోనట్ జ్యూస్ సింపుల్గా ఉంది కదా, టేస్టీ, యమ్మీ.